నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గూడూరు పట్టణ అభివృద్ధికి పాటుపడిన తన భర్త అయినటువంటి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని వర్ధనగర్ పోలయ్య నాయుడు మఠం ప్రాంతంలో ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని వర్ధనగర్ పోలయ్య నాయుడు మఠం ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేస్తూ తన భర్త అయినటువంటి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ కుమార్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకుని పాలన సాగిస్తుందని, ఈ క్రమంలో పట్టణ పరిధిలో తెలుగుదేశం పార్టీ హయాంలో తన ఎమ్మెల్యేగా అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని వివరించారు. వైసీపీ పాలనలో గూడూరు పట్టణ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని, కనీసం వీధి దీపాలు మార్చిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు మీరు వెనక్కి రావాలి. నిలబడుకోండి బాబు. ఈరోజు 20వ వార్డు ఒక ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి బాబు గారు సూపర్ సిక్స్ పథకాల గురించి, మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా కిరణ్ గారు చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళు లాంటివి. అటువంటి రెండు కళ్ళను సమానంగా చూసి ఈరోజు ఈ రాష్ట్రానికి, ఈ ఊరికి మనకు సంక్షేమాన్ని, అభివృద్ధి అందించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలోనే అని చెప్పాలి. నా భర్త గారి హయాంలో కూడా ఎన్నో రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలోనే మేము వేయడం జరిగింది. బోర్లు కానీ, రోడ్లు కానీ, లైట్లు, ఎల్ఈడి లైట్లు లోకేష్ బాబు గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ గూడూరు మున్సిపాలిటీలో చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము ఈరోజు చివరికి 4 సంవత్సరాలు 9 నెలలు ఒక లైట్ కూడా వేసినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి, నీళ్ళు లేని పరిస్థితుల్లో, కనీసం బోర్లు రిపేర్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంది. ఇటువంటి గవర్నమెంట్కి మనందరం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎట్లయినా ఉంది. లేని పక్షంలో మనం ఇంకా ఎన్నో కష్టాలు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని వృధా చేసుకోకుండా అభివృద్ధి సంక్షేమాన్ని చక్కగా నడిపించేటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుకుంటూ, ముఖ్యంగా నా భర్త మీకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. 30 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందు, విద్యార్థి దశ నుంచే ఆయన మీ కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో మీకు అందుబాటులో ఉండి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా చేయడం జరిగింది. కనుక మీరందరి ఆశీర్వాదంతో ఈసారి మళ్ళా నా భర్తని గెలిపిస్తారని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి నా నమస్కారాలు. సచినాన్ని ఏదో యూపీ కానట్టు చెప్తున్నాడు.
కొట్టు మామ చూద్దా కొట్టు 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 అరే వాసన్ సునీల్ కుమార్ గారు తప్పక ఓటే సునీల్ కుమార్ గారు సునీల్ బాబు సైకిల్ గుర్తులైనా సాయం చేయండి సైకిల్ తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ పోటీ మార్నింగ్ 6కి వెళ్ళిపోతున్నావు బయట ఊరికి ప్రోగ్రామ్ అక్క అక్క దిగే అక్క నువ్వు కూడా దిగే దిగే ఆడు చూడన్నా ప్రజల స్పందన చూస్తుంటే ఎన్నికల్లో గెలిచినంత అనుభూతి కలుగుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని మిఠాత్మకూరు, పగడాలపల్లి, మంగళపూరు, వెడిచెల్ర గ్రామాల్లో ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో గూడూరు మండల పరిధిలోని మిఠాత్మకూరు, పగడాలపల్లి, మంగళపూరు, వెడిచెల్ర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా, వరప్రసాదరావు తిరుపతి ఎంపీగా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేశామని వివరించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడిగా ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను మరియు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాదరావును గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మరియు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడడం ద్వారా కేంద్ర నిధుల సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినారో నారా. నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఈ ఉత్సాహం చూస్తుంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిపోయానేమో అనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది. యువకుల ఉత్సాహం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అని చెప్పి అందరూ కూడా ఈరోజు నిరూపిస్తున్నారు. మీకు అందరూ నేను తెలియజేస్తున్నా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వెనిచర్లలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు జరిగాయి. ఆ రోజు మీ దాము సర్పంచ్ గా ఉన్నాడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఏమడినా కానీ ఆ రోజు దాము ఇలాంటి లీడర్ మీకు దొరకడు, ఇలాంటి లీడర్ దొరకడు, లీడర్ని కాపాడుకోండి. మిమ్మల్ని నమ్మి ఆస్తులు పోగొట్టున్నారు తప్ప ఆస్తులు కూడా పెట్టుకోలేదు. నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా పేదోళ్ళంటే, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలంటే అమితమైన ఉండే ప్రేమ మీ దామోకు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను చాలా సార్లు చెప్పా, ఏం దాము నువ్వు ఇట్లా అంటే అన్నా, లేదునా బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉంటాడు అధికారం లేపినా కానీ. ఎందుకంటే అందరికీ లోన్లు ఇప్పిస్తాడు, లోన్లు లేకపోతే బ్యాంక్ మీద రచ్చ చేసుకుంటాడు. రచ్చ చేసుకున్న తర్వాత అదేం కావాలో అదొకటి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఎందువల్లంటే మీ ఊరిని ఈ రోజు వరకు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు మీ దాము ఈ ఊరిని, ముఖ్యంగా పేదవాళ్ళని కాపాడుతుండా వస్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు దాము ఎప్పుడు మంచి జరపాలని చెప్పి అందరూ కూడా కోరుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మనం ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, అవన్నీ కూడా భాస్కర్ అని చెప్పాడు. కానీ రేపు మనం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి మనం పోటీ చేస్తున్నాం. ఇక్కడ జన సైనికులు ఏరా, జన సైనికులు పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈ రోజు ముగ్గురం కలిసి ఈ రోజు పోయినాం. మన గుర్తు ఏ గుర్తయా మంది? అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ గారు, ఆయన గుర్తు కమలం. ఏంది? కమలం. ఆ రెండింటి మీద మీ పవిత్రమైన ఓట్లు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చు ఆయా రాజకీయ పార్టీల ఖాతాల్లోకి లెక్కించడం జరుగుతుందని, నామినేషన్ వేసిన అనంతరం అయ్యే ఖర్చు అభ్యర్థి ఖాతాలోకి తీసుకోవడం జరుగుతుందని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ఆర్డీఓ కిరణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో
గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమావళి పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అందుకుగాను తాము రాజకీయ పార్టీల నాయకులతో వివిధ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నియమాలు అనుసరించి రాజకీయ పార్టీలు నాయకులు నడుచుకొని ఎన్నికలు సజావుగా జరిగే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ రూపొందించిన సువిధ యాప్ ద్వారా రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకుని అనుమతులు తీసుకొని ఎన్నికల ప్రచారం సభలు ర్యాలీలు నిర్వహించుకోవచ్చని తెలిపారు. కనీసం 2 రోజుల ముందు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జనరల్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్, ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది అనేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక జనరల్ అబ్జర్వర్ని వేస్తారు. ఎలక్షన్ కమిషన్ అన్ని రాజకీయ పార్టీలతో ఎలక్షన్ సమావేశం నిర్వహించడానికి ప్రతి వారం ఒకరోజు రాజకీయ పార్టీలతో మీటింగ్ జరిపి ఆ మీటింగ్లో జరిగే విశేషాలన్నింటినీ కూడా డూసు డోంట్స్, ఎలక్షన్ షెడ్యూల్ అంటే ఏంటి, ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఏంటి, ఎంసీసీ అంటే ఎంసీ, ఏ టీంలు ఉన్నాయి, వాళ్ళు ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు, అవన్నీ కూడా మొత్తం పొలిటికల్ పార్టీస్కి చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సర్క్యులర్స్, రీసెంట్ సర్క్యులర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రాజకీయ పార్టీలకు అవేర్నెస్ కల్పించినప్పుడు వాళ్ళు తప్పుగా అంటే ఎంసీసీకి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళికి రాజకీయ పార్టీలు కానీ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు కానీ ఏమేమి ఉన్నాయి, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అన్ని టీమ్స్ కూడా మొత్తము వాళ్ళకి నియోజకవర్గ స్థాయి రాజకీయ నాయకులు మరియు మండల స్థాయి రాజకీయ నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టుకొని ఏప్రిల్ 18వ తేదీ నుంచి జరగబోయే ఎలక్షన్ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు అర్హులు, నోటిఫికేషన్ సంబంధించిన తర్వాత నామినేషన్స్ని ఎలా ఫిలప్ చేయాలి, అవేర్నెస్ కల్పిస్తూ రాజకీయ పార్టీలకి ఏదైనా కంప్లైంట్లు చేయాలంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పైన విజిల్ అనే యాప్ ద్వారా కంప్లైంట్ చేస్తే 100 నిమిషాల్లో వారికి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఏదేని రాజకీయ పార్టీల ర్యాలీలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించుకోవాలంటే వాళ్ళు సువిధ యాప్లో వాళ్ళు అప్లై చేసినప్పుడు మేము ఎన్కోర్ ద్వారా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆర్ఓ పర్మిషన్ లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటింటి ప్రచారం చేయకండి. మేము పర్మిషన్ వెంటనే మీరు అప్లై చేసుకున్న వెంటనే పర్మిషన్ ఇచ్చేస్తాము. దయచేసి ఈ ప్రచారంలో భాగంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వ కార్యాలయాలను కానీ, స్కూళ్ళను కానీ, వాటిని కళాశాలలను కానీ ఉపయోగించకండి. అలాగే పోలింగ్ స్టేషన్కి 200 మీటర్ల లోపల ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేయకూడదు. అలాగే 100 మీటర్ల లోపలకు సంబంధించి ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పోలింగ్ స్టేషన్లకి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, పోలింగ్ స్టేషన్లో వెళ్ళే వ్యక్తులు ఎవరు, ఏ విధంగా వాళ్ళకి పర్మిషన్స్, పాసులు అన్నీ ఇస్తారు, అవన్నీ కూడా మొత్తం క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. శ్రీ ముత్యాలమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ 400 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానాన్ని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ సందర్శించి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి సోదరి పోలేరమ్మ జాతర ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఘనపూర్ గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ భక్తులు పోలీస్ శాఖ వారికి సహకరించి ప్రశాంత వాతావరణంలో జాతర జరిగే విధంగా చూడాలని సూచించారు. దేవస్థానం అధికారులు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ కు ఆలయ మర్యాదలు జరిపారు. ఆయన వెంట గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, స్థానిక పోలీస్ అధికారులు ఉన్నారు.
రావడం జరిగింది, బందోబస్తు అంతా ఇవాల్యూట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు తెలిసిందే ఈరోజు రేపు ఎల్లుండి దాదాపు ఇక్కడ రోజుకి 1 లక్షల మంది భక్తులు వస్తారు. భక్తులకు ఏ విధంగా ఇబ్బంది జరుగుతుందో మీకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సుమారుగా 400 మందిని బందోబస్తు డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా కాకుండా ఇది మా క్రైమ్ పార్టీలో జరుగుతుంది, ఏమి పెట్టి ఇన్సిడెంట్ జరుగుతుందో అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. ఆ తరుణంలో ఇక్కడ రావడం జరిగింది. అమ్మవారి తల్లి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. ఈ మీడియాతో అదే రిక్వెస్ట్ పోలీస్కి భక్తులకి సహకరించి ఏమన్నా. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నూరు గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ సామాజిక భవనం వద్ద బుధవారం ఉదయం నుంచి ఆ గ్రామంలోని పలువురు వృద్ధులు వృద్ధాప్య పెన్షన్ కోసం పడిగాపులు వస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళి మేరకు పెన్షన్దారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో వృద్ధులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే అధికారుల కారణంగా క్షేత్రస్థాయిలో పెన్షన్దారులు అవస్థలు పడుతున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ముత్యాలమ్మ సోదరి అయినటువంటి శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవం ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు జాతర తొలి రోజు బంగారు చీర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి సింహ వాహన సేవ నిర్వహించిన అనంతరం అర్ధరథంపై ప్రాకార ఉత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన నాదస్వర కచేరీ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ ముందు వచ్చే మంగళవారం నాడు శుక్రవారం వరకు 4 రోజుల పాటు ముత్యాలమ్మ సోదరి పోలేరమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో 2024 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం అమ్మవారి జాతర ప్రారంభమైంది. ఈ క్రమంలోని ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు బంగారు చీర అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ అమ్మవారిని దర్శించుకొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించి స్థానిక పోలీసు అధికారులకు పలు సూచనలు అందజేశారు. భక్తులు విశేష సంఖ్యలో శ్రీ పోలేరమ్మ అమ్మవారిని మరియు ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన నాదస్వర కచేరీ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
క్రియతే మనుతో గణాన పెట్టాలి. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.